భూమిలోని సర్వ వంశములను, సర్వదేశ ప్రజలను దీవించడానికి అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఒక వెర్రివాడిని ఎన్నుకున్నాడు, ఒక బలహీనుడిని ఎన్నుకున్నాడు, ఒక విగ్రహారాధికుడిని ఎన్నుకున్నాడు. ఆహా, ఆయన సెలక్షన్ చాలా గొప్పగా ఉంటుంది కదా ప్రియమైన వారులారా. చాలాసార్లు ఆయన సెలక్షన్కి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావేమో. దేవుడు నన్ను ఎందుకు అనుకుంటాడు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్, నాకే టాలెంట్స్ లేవు కదా, నన్ను దేవుడు ఎన్నుకుంటాడా అని నువ్వు భయపడుతూ ఉన్నావేమో. ఏమీ లేకపోవడమే నీ టాలెంట్. ఎందుకంటే దేవుడికి టాలెంటెడ్ పీపుల్ అవసరం లేదు. ప్రియమైన వారిలో టాలెంటెడ్ పీపుల్ ఆయనకు అవసరం లేదు. ఆయన టాలెంటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆయన శిష్యుల్లో అందరూ ఎవరు ఉండేవారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు లాంటి గొప్ప గొప్ప పండితులు ఉండేవారు. కానీ వారు పెద్దగా చదువుకొని పామరులని మరి యాజకులందరూ ఆశ్చర్యపోయారని అపోస్తుల కార్యాల్లో మనము చదువుతాం. వారేంటి ఎంత ధైర్యంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, లేఖనాలను వెల్లివేస్తున్నారు. వీళ్ళు ఎంత చదువుకున్నారు? వీళ్ళు ఏమైనా శాస్త్రులా, వీళ్ళు ఏమైనా యాజకులా, వీళ్ళు ఏమైనా పరిసయ్యులా అంటే వాళ్ళు చెప్పారు పక్కనున్న వాళ్ళు, ఎవరో కాదండి ఈయన యేసుప్రభు పక్కన ఉండేవారు. అంతకుముందు ఏం చేసేవారు? బాగా స్టడీ చేశారా? బాగా ధర్మశాస్త్రాన్ని అవపోషణ పెట్టారా? కాదండి, వీళ్ళు జాలర్లండి, చేపలు పట్టేవారు. ప్రియమైన వారులారా, దేవుని సెలక్షన్ అలా ఉంటుంది. నీకు చదువు లేకపోవచ్చు, నీకు అందం లేకపోవచ్చు, నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, నువ్వు వెర్రివాడిగా ప్రజలందరూ నిన్ను ముద్రించవచ్చు. లేకపోతే నీకే టాలెంట్స్ లేవని, నీకు జాబ్ లేదని, నీ దగ్గర ధనము లేదని నిన్ను తృణీకరించవచ్చు. ప్రియమైన వారులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యు ఆర్ నాట్ లీస్ట్. నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడు లీస్ట్ కాదు. కొన్నిసార్లు పెళ్లి సంబంధాల్లో విపరీతంగా రిజెక్షన్ ఎదుర్కోవచ్చు. కొంతమంది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి అవ్వచ్చు, వారి రూపాన్ని బట్టి అవ్వచ్చు, వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి అవ్వచ్చు. దాన్ని బట్టి మనుషులు తృణీకరించారేమో కానీ దేవుణ్ణి నిన్ను తృణీకరించరు. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే, దేవుణ్ణి ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే, నీవు విశ్వాసాన్ని బట్టి అడుగులు వేస్తే ఉంటే, నువ్వు చూసే దాన్ని బట్టి కాదు, విశ్వసించిన దేవుని బట్టి నువ్వు అడుగులు వేస్తూ ఉంటే నీ యొక్క దీవెన చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, అబ్రహాము 70 సంవత్సరాల ముసలోడండి. ఆయన ద్వారా ఒక గొప్ప దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ఈ భూమిని ఆశీర్వదించడానికి, ఈ భూమిని పాపపు భారం నుంచి విమోచించడానికి ఆయనే తన వంశంలో పుట్టాడు. గ్రేట్ పర్సన్స్ ఆయన సెలెక్ట్ చేసుకోలేదు, రాజులను ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. నువ్వేమీ దిగజారిపోయిన స్థితిలో ఏమీ లేవు. ఆయన తన స్వరక్తం ఇచ్చే సంపాదించుకున్నాడంటే నువ్వెంత గ్రేటో కదా. అది నువ్వు గమనించగలుగుతున్నావా? నీ కొరకు తన రక్తాన్ని గార్చాడు. నువ్వు వేస్ట్ అయితే ఎందుకు రక్తాన్ని గారుస్తాడు? ఎందుకు అన్ని బాధలు అనుభవిస్తాడు? ఎందుకు ఆయన నరవతారిగా ఈ లోకంలో సంచరించాల్సిన అవసరం ఆయనకు వస్తుంది? ఎవరో నిన్ను దూషించారని, ఎవరో నిన్ను అవమానపరిచారని నువ్వు దిగజారిపోతూ ఉంటే నీలో విశ్వాసం ఏమవుతుంది? దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను కదా అంటున్నాడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంగమాన్ని నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నీ టాలెంట్స్ని బట్టి కొలవకు. ఆయన పిలుపుకి ఆయన కృప మాత్రమే కారణము. నీవు రక్షింపబడాలన్నా, నువ్వు బలముగా ఆయన చేతిలో సాధనంగా వాడబడాలన్నా, నువ్వు నీతిగా పరిశుద్ధతగా జీవించాలన్నా, నీ పరిశుద్ధతను, నీతిని నువ్వు పరిగణలోకి తీసుకోవద్దు, ఆయన నీతిని నీవు పరిగణలోకి తీసుకో. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచినదే నీతిగా జీవించడానికి, నువ్వు నిన్ను నీతిగా మార్చడానికి, నిన్ను పిలిచినదే, నిన్ను క్రైస్తవ విశ్వాసగా చేసినదే ఆయన పరిశుద్ధతలో బలపరచడానికి. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను,
తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. బుద్ధిహీనులైరి. వారు అక్షరుడుగు వారు అక్షయుడగు దేవుని మహిమను దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమ్మునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండ్రగాడును అపవాదికులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు అయిరి. ప్రియమైన వారులారా, ఇటువంటి అభ్యసించేవారట మరణమునకు పాత్రులంట. ఈ అన్ని ప్లేసుల్లో ఎవరిని పెట్టుకోవచ్చు? ఇక్కడ ఏ పేరు పెట్టచ్చు? వీటిలన్నిటికి ఎవరు అంటే మరణానికి పాత్రులు. దేవుడు తుచ్చమైన మనసుకు వారిని అప్పగించాడు. వారి అవివేక హృదయులు. వీటన్ని ప్రాంతంలో ఎవరిని పెట్టచ్చు? ఒక పేరుని పెట్టచ్చు. ఇప్పుడు చెప్పుకున్న మాటను బట్టి ఎవరు? అబ్రహాము. అలాంటికి సంబంధించినడు. అంటే ఎలాంటి సంబంధించినడు? దేవుడి చేత తృణీకరింపబడిన వాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు విగ్రహారాధికుడు. సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని పూజిస్తున్నాడు? సృష్టిని పూజిస్తున్నాడు. అటువంటి వారిని అంటే దేవుడు ఏం చేస్తాడట? భ్రష్టత్వానికి అప్పగిస్తాడంట. అటువంటి స్థితిలో ఉన్న అబ్రహామును సెలెక్ట్ చేసుకొని విశ్వాసులకు తండ్రిగా మార్చిన దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకొని నిన్ను అనేక మందికి మాదిరికరంగా మార్చలేడా?